ఉంది. పెళ్ళి అవ్వలేదే, నీ పెళ్ళి అవ్వలేదు, నీకు మొగుడు కావాలా, పెళ్ళం కావాలా, వెళ్ళిపోదాం బాబు. ఇంటే 10 మంది అనుకోరున్నారు, మంచిగా కాదు మరి. మాట మాటికి అన్నగోళ్ళు అంటున్నావు. భూమి మీ అన్నగోళ్ళు అందరినీ కూడా టుపాకు వాళ్ళు మాయం చేస్తేనే అలా రారు, వెళ్ళిపోదాం. అల్ల కావాలా భూమి నేనేడి తెల్లారిపోతుంది. ఎవరైనా వెళ్ళిపోదా మంచిగా కాదు మరి. ఎన్నాను కాదు కావాలా వెనకొండ కావాలా వెళ్ళిపోదాం అంటేనే వెనకొండ కావాలా భూమి నీకు నాకు ఇడి చూడ బాగుంది. చూస్తే తెల్లారిపోతుంది. చీకటి వెళ్ళిపోతావు రా పెడతాను. నీ అనుకుని కాకి పెడతావా భూమి? నేను ఎడి కొండల్లోనే తెల్లారిపోయింది. చీకటి ఉన్నాగా వెళ్ళిపోతావరా? 10 మంది అనుకోరున్నారు. 12 మంది గారాలు 12 మంది అనుకూలు ఉన్నారే. అవి ఏం చేస్తారు వాళ్ళు? తుపాకు మాయం చేస్తారా? భూమి మీ అన్నలు రారు. వెళ్ళిపోదాం భూమి. నిన్ను ఎలా చూసుకుంటాను? నీకు నాకు ఇల్లు చూడ బాగుంది. తెల్లారిపోతుంది. ఎవరు వెళ్ళిపోతుందా? 10 మంది అనుకోరున్నారు. మంచిగా కాదు మరి. పెడతావా భూమి? మాట మాటకి అన్నగారు అంటున్నావు. మీ అన్నగారు ఎంత పరమత్రం. ఓసారి ఏడ్స్తే పెట్టు. ఒరే పెద్దనియో, ఒరే చిన్నయ్యో, వెళ్ళోరన్నా నే బాడర వెళ్ళోరన్నా, బాడర వెళ్ళోరన్నా.
మీరా రమ్మారే విడిచేరు నేరా రమ్మారే విడిచేరు నేరా భూమి ఆటలు తెల్లారిపోతుంది చీకటి వెళ్ళిపోదారా బండి మంది అన్నవరంలో అయ్యో 12 మంది గారాలు చేయండి 12 మంది గారాలు చెల్లివే నీకే గాని ఉన్నవాళ్ళకి ఉంటారేట అన్నలో ఆగిపెడతాను నేను మీ అన్నకి ఆగి పెడతావా భూమి నీకు పెళ్ళి అవ్వలేదే నాకు పెళ్ళి అవ్వలేదు నీకు నాకు ఇల్లు జోడి బాగుంది వెళ్ళిపోదాం అయ్యో రమ్మన్నాను కాదే నువ్వు ఎప్పటికన్నా నువ్వు నా కాడ రావడం తప్పదు వెళ్ళిపోదాం నువ్వు ఏంటకన్నా నా కాడ రావాల్సిందే ఏదన్నా నాది అనుకుంటే రావాలా ఊరికి ఆగి పెడతావా నువ్వే నువ్వు ఆడకెళితే ఆడకొత్త ఇంటి పేరు మారిస్తావు అమ్మా నువ్వు ఆడకెళితే ఆడకొత్తావు అమ్మా ఇంటి పేరు మారిస్తావు అమ్మా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందా బండి మంది అన్నగారు ఉన్నారు మంచిగా వచ్చామా భూమి వాళ్ళు రారా స్వభావాలు మాయం చేసి చంపారు తెల్లవాళ్ళు వేసిన రారు వస్తారు ఉలే భూమి ఉలే భూమి వెళ్ళిపోదాం భూమి కాపాడే మేడ నీకోసమే కట్టానే కట్టాను నువ్వు పొద్దు దిడిగిడి పువ్వే పోలే ముందు రాయేము అమ్మ
ఏది మీ అన్నగోలు ఎగేస్తావా మాట మాటికి అన్నగోళ్ళు అంటున్నావు అరే సాయబో మీ అన్నగోళ్ళు ఎంత బలవంతులు ఒకసారి కేక పెడుతున్నాయి ఒరే పెద్దన్నయ్య ఒరే చిన్నన్నయ్య నేను అద్దాలు పరిమెల్లో కాలగడ మెల్లో రాజా కాలగడ మెల్లా నల్లగానున్నాడు నామలున్నాయో రాజా నామలున్నాయి నల్లగానున్నాడు నామలున్నాయో రాజా నామలున్నాయా బాగాలు కొరతయ్యా తర్వాత కొడుపు రాజా తర్వాత కొడుపోయి బాగాల కొరతయ్యా తర్వాత కొడుపు తర్వాత కొడుపా తిప్పుతున్నాడు రాజా తిప్పుతున్నాడు తిప్పుతున్నాడు రాజా తిప్పుతున్నాడా రాజా చదవటాడు రాజా చదవటాడు వరుసలో మరి అలా ఉంటాయి భూమి అతను తెల్లారిపోతుందా వెళ్ళిపోతుందా బాబు ఇదే 10 మంది అన్నగారు ఉన్నారు 10 మంది గారాలు చెల్లి మంచిగా కాదు మరి అన్న కావాలా ఆడెందుకే ఉన్నాడు కదా అన్నగారులే కావాలా నాకు మా అన్నగారులే కావాలా ఈ అన్నగారులు కావాలా ఎవరో తెచ్చా తెలకంటే ఎలా మాట్లాడుతున్నా మా అన్నగారులు కదా ముఖ్యం మీ అన్నగారులు కావాలా భూమి మరి మీ అన్న పూలే
మంచిది కాదు మరి ఒరే భూమి వాళ్ళింటికనే విన్నాను కదే కావాలా ఒరే భూమి అది తెల్లరిపోయిందే ఇది వచ్చేసింది దేవుడు వెళ్ళిపోతుందా మా అన్నని కాగేస్తాను నీ అనుకోలు కాగత్తా నీ అనుకోలు ఎంత బలవుతావు చాయ్ ఎక్స్ట్రా కాకపోతే ఒరే పెద్దన్నయ్యే ఒరే చిన్నన్నయ్యే కేక పెట్టిన కారు పెట్టించాలా కొట్టినా కొడుకు చల్లని ముద్దే పెట్టి ఉన్నాడు పెద్ద పెద్ద కొండలు ఎక్కుతావు ఎక్కడ వెళ్తాను ఇక్కడ ఆడుకో లక్ష్మీవారు ఆడుకోవచ్చాలి మీరు ఎంత చెప్పినా మీతో చమ్మతికి వచ్చేస్తాను కానీ ఇక్కడ ఏముండదన్నయ్యా ఈ దేవుడు ఏమి బాబాయ్ అరే సలే పుట్టిన కొడుకు ఎట్ట పోడమాడు ఆలోచించాడన్నయ్యా నా కొడుకుని పేడలు తీసి పారేస్తాను నేను అరే తీసిన పేద ఏడసుకుంటాను సలే అరే సలే అది నీ ముందు గంట పెట్టుకున్నాడా అక్కలేదన్నయ్యా అదే చూపించాలి నోటి వస్తానని గంట మాట కట్టించాడు సలే అదే చాలా నీకు భయం లేదు పెద్ద పెద్ద కొండలకి వెళ్తాం ఏడలు ఆడుకొస్తాం చిన్న బిడ్డలు పెద్ద బిడ్డలు కొట్టుకొస్తాం అలా సల్లే అడిగిపోతానే అడిగో నీకు భయం ఎట్ట పోతాడు మీరు బాగుంది చూస్తాడు ఆడు వదిలేనాడు తీసుకుపోయినట్టు నీకు భయం లేదు అడిగో కొండకు ఇంటికాడ అడిగొచ్చాలే ఇంతవరకు చెప్పినా సరే మీతో చమ్మతికి వచ్చేస్తాను కానీ ఇక్కడ ఏముండదన్నయ్యా మీరు చెప్పినా మీతో చమ్మతికి వచ్చేస్తాను కానీ అదే బండాచాయాబు అదే గడ్డాచాయాబు అదే పుట్టచాయాబు ఎంతమంది ఉండనట్టుంది ఏమో చేద్దామా ఏమో చేద్దాం రా బాయ్ ఎద్దాల పడి ఉద్యమంలో పక్కాచాయాబు ఆడుకున్నట్టుంది అంటే చల్లే ఏదమ్మా రట్టుకున్నా పుట్టేదమ్మా సరిగిపోయిందా
కానీ మీరు రాను చూసి ఇలా కొరడంలో దూరిపోడు కొరడంలో దూరిపోడా అరే సరే నీకు ఈ భయం ఏమి లేదు పెద్ద పెద్ద కొండలెక్కగలను నువ్వు ఎక్కలేవు సరే ఇక్కడ ఆడుకో ఆడుకో అనయ్యా మీరు ఎన్ని చెప్పినా మీకు జమ్మతికి వచ్చేస్తాను కానీ పిచ్చించాలి పెద్ద పెద్ద కొండలకి వెళ్ళి పెద్ద పెద్ద జంతువులు అక్కడికి వస్తాం అదే చల్ల నువ్వు ఎక్కలేవు కొండలో గొద్దులో లుద్దులో లోకులు దూసుకుంటూ వెళ్తాం మేము కొడుకు వచ్చాక మనం అత్తగా చూసుకుంటాం వస్తాం ఇక్కడే ఉన్నాం చల్లా అనయ్యా మీరు బాగా చూస్తాడు ఆడు వదిలేసినట్టు తీసిపోయినట్టు ఏం కాబడతలేదన్నయ్యా పిచ్చించాలి అడిగోచాలా అడిగో ఎప్పుడో మీతో జమ్మతికి వచ్చేస్తాను కానీ ఇక్కడ ఏమి ఉన్నానన్నయ్యా అదే చల్లాయి పండస్తాయాబో బక్కస్తాయాబో ఏమి చేస్తావు చంద్రరాస్తాయాబో చంద్రరాస్తాయాబో ఆవిడ అలా వెళ్ళిపోతుంది ఎవరు ఏమో చేద్దాం చల్లా ఏమో చేద్దాం చల్లని ఎంత మాత్రం ఏమో చేద్దాం ఈ లక్ష్మీ రూమ్ కట్టి చెప్పమ్మా వంటపాటోడా నేలమల నుంచి నేలమల్ల కంప్యూటర్ కంప్యూటర్ ఉంటుంది అదే తీరా పోయి తీసేస్తున్నాను ఎక్కువగా పోయి అమ్మ కూర్చో చల్లాడి కాబట్టి కట్టాం మేము మళ్ళీ వస్తాం అల్లా నేలమల్ల తప్పెట్టి వెళ్ళిపోరండి ఎక్కడ రూమ్ అయిపోయి దగ్గరికి వచ్చి ఉన్నాడు సంతకాల నుంచి వస్తానంటుంది తీరా సగం దూరం వచ్చి రానుకోమంటుంది వెళ్ళిపోతుంటే ఉండి వస్తానంటుంది బాబు సంతకాల నుంచి ఏది చెప్తుంది ఏడిపించేస్తుంది బాబు అలాగేం లేదని కారణాలు ఎక్కువ ఇదంటే టేరెస్ట్ నాకు మోసి పడిపోయాను 6 అయితే పుణ్యవంతండి నీదే కదా గురుగారు పుణ్యవంతం నీదే లాభం వచ్చిందండి బుడ్డాలకి ఏమిటి మాట్లాడానికి కావాలా అయ్యి బాబు తెల్లారి ఇదే వ్యాపారం లక్షలు మొత్తం వేస్తాను మొత్తం లక్షలు వేస్తాను లక్షలకు మంది వేస్తావు లేకపోతే నా భార్యని కూడా ఇచ్చేస్తానండి బాబు లేకపోతే నీ పిల్ల నమ్మేసుకుంటావు బాబు ఎలా ఉంటే నాకు ఎందుకు కానీ వ్యాపారం తీసుకుంటావు అయ్యో తెల్లవాళ్ళు పెడితే 9 వస్తుంది మరి అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయావా అక్కడ పోయిందండి అక్కడ పోయి కొట్టుకెళ్ళి వచ్చింది 300 ఇస్తారు అక్కడ 300 ఉన్నాయి బాబయ్య కొనండి బాబయ్య పెరిగిపోయండి గ్రేడ్ పెరిగిపోయింది
అవి పెరిగిపోయిందండి అయితే అక్కడ మాట పూడి యాభై ఇస్తాను ఎట్లండి బాబాయ్ డ్యామేజ్ లేదు అయిపోతుంది అయ్యి బాబోయ్ అయితే చెప్తాను చెప్తే ఆడబట్టి కావాలి నాకు ఎప్పటికీ ఎక్కడికి ఇల్లు తోడిపోతుంది చేసుకుంటాం అనుకో చెప్పాలి ఆవిడ చెప్పి వాళ్ళు అవి చెప్తావు చెప్పి వాళ్ళు నాకు చెప్తావు మా అన్నగారు వీళ్ళు కానించి జంతువులు ఎవరికి వస్తారు రోజు కొండకొప్ప చెప్పులో 3 ముద్దలు పెడతాను మరి బాబు మంగం రావులు కదా కొప్ప చెప్పులను మాట అంటే చాలా మాట అంటే చాలా మాట అంటే అంటారు అది వెళ్ళిపోతే పని అవ్వదు మరి వాళ్ళు అలా చేస్తాను చెప్పిందంటే కదా అది చెప్తాను నేను జోడి బాగుంది తెల్లరిపోతుంది బాబు నాకు ఏదైనా నప్ప నాకు ఉండిందే నేను ఉండి పెట్టమన్నా బాబు నప్పిందంటే మాత్రం వదలదు గెడ్డలు పెంచాలా విదేశాలు పెంచాలా బాబా గెడ్డాలంటే నా ఉంది కాదు గదలింగి పని బాబోయ్ గల చొక్కాలు గదలింగి పని చేస్తే కడతాం కానీ దేశాలు పెంచినాను అలాంటి సరిపోద్దా నాకంటే చాలా మాకంటే అంటారు బిర్యానీ అంటుండే బిర్యానీ అడిగేయాలా చూసుకోమని మరి రాసుకోమనే తీసేస్తుంది పాలు బాధ చూసుకోమని పెట్టిలేదు పెట్టమన్నా పచ్చి నీళ్ళు బాబు కూరలో ఉండేనట కూరైతే చక్కదాని కొడుకు వచ్చాను కూర అయితే చక్కదాని కొడుకు వచ్చాను మరి అవునాయన అయ్యయ్యో పచ్చి బాబు ₹60 కర్మాతే నీ తక్కువ నేను ₹60 ఇస్తున్నా అయ్యో లక్ష్మీ కూడా ఎవరు గర్భాలు ఎత్తుకుంటే డబ్బులు ఇట్టుకుంటారు బాగుందా నువ్వు అమ్మగారు కదా మళ్ళీ పెట్టాము పని పెట్టమా నీకు రాబోతుంది ఎత్తున్నారు పైన నాకు వదిలేసావా అయ్యో దేవాన్ని భూమిని లాగిస్తున్నాను బాబు ఎత్తురోడ్ అయిపోయావు మధ్యలో నువ్వు వచ్చి పడ్డావురా నాకు పెళ్ళ తప్పు చేయకుండా డబ్బులా నాకు పెళ్ళ తప్పు చేయకుండా డబ్బులు కావాలంటే ఎప్పుడన్నా 7 కోట్ల పైకి వస్తే అప్పుడు ఇస్తాను నీ డబ్బులు ఎప్పుడన్నా అడగనుకో ఎవరు పళ్ళు ఊడిపోతాయి నాకు 3 పని వస్తాయి వచ్చాను
అదే నా పెళ్లి అయిందన్నాడా చదువున్నదన్నాడా నువ్వే పుట్టాడు వాళ్ళు రాబోతే తీసుకెళ్లి ఆనాడు ఎంకరమ్మ కూడా ఇష్టాతరంగా కాపు చేసుకుంటా ఉన్నారు సుబ్బమ్మ సూరమ్మ చంద్రమ్మ గుడికుండి ఎదిగాలు కూడా ఎంకరమ్మ కొండకు ముక్కుమల్లి చూడగట్టున్నారు అమ్మ సుబ్బమ్మ సూరమ్మ నా ముగ్గురు ఏమన్నా ఆ సుబ్బమ్మ సూరమ్మ గోయిందారా ఎక్కిపోతున్నారా మగాడి పర్వతం మోపెట్టున్నారా ఎప్పుడైతే ఆయన సుబ్బమ్మ సూరమ్మ చంద్రమ్మ కొడుతుండే ముగ్గురు ఎదిగారు కూడా ఎంకరమ్మ కొండకు వచ్చి ఇలా అంటా ఉన్నారట ఎంకరమ్మ కొండ కొడు మాడా కాపాడుతున్నాడు చెప్తారు కానీ ఏదే ఎక్కడమో కొండ కాపాడకుండా అదో పైన గట్ట పుట్టుకుండా బాగా పొక్కున్నా అమ్మ చూపు ఆపాడు తప్ప తెల్లారదేవాడు తెల్లారదే చూపు కాపాడదైతే ఆపాడు తప్ప చూపు కాపాడకుండా అదో పైన గట్ట పక్కకుండా ఏదో మొక్కుంది కానీ తీసుకుందని పైన కట్టాడు అప్ప ఎక్కడమో కొండ తొడుకు మెత్తుంది రప్ప అక్కడ చెప్తుండే కాదంటే అయ్యో నీ పుట్టం కూడా మాడు కొన్ని వారు పడిపోరు మీరు ఎక్కవాళ్ళు పక్క పడిపోరు పోలేరప్ప అయ్యో ఏడుగొండలోనే ఎంకమ్మ కొండ చూడే తడుపు మర్చిపోతుంది దారబంధం బంగారం లోపల బంగారం బయట బంగారం ఊరప్ప చాలా దూకుందరప్ప మా బాగా చచ్చిపోడు అన్నారా ఎనకొకరు కడతారా ఏది మీ బాగా చచ్చిపోలే ఇంకొకరు కడతానంటావా ఎవరు కట్టుకుంటారు అమ్మాయికి కారం ఉంది కదా మీ బాగా చచ్చిపోతే మాత్రం నాకు వయసు అయిపోయిందా ఇంకొకరు ఎవరు కట్టుకుంటారు అమ్మాయి కాలం ఉంటే మరి ఇంకొకరు కట్టుకుంటారా మనుషులు పని ఏదో చూడే నీకొకరు నాకొకరు దిగ్గాని లేదప్ప ఎక్కడ పైనుంచే తీసిపోయాడప్ప పైనుంచే తీసిపోయాడు చూడే ఎక్కడ పక్కన ఎవడా ఆడమర్చి కాపాడుతుంది ఆడమర్చి కాపాడుతుందా పైనుంచే తీసిపోతున్నా చూడలేప్ప కొన్ని గారు పడిపోని రొప్పేళ్ళ ఎంత మోజీలో విజయం పడిపోను దేవుడు తెచ్చుకోడదా అప్ప ఏమన్నా నా కొడుకుని ఏ పిల్లలు పుట్టినా నీ పేరెట్టుకుంటాను దేవుడు అని మొక్కోవాలి నా కొడుకుని ఏ పిల్లలు పుట్టినా నీ పేరెట్టుకుంటాను మొక్కున్నాను అప్ప అప్ప
పక్కముండా ఎదురాడికి ఎలా వస్తుందా లోపల బంగారు బయట బంగారం గోళ్ళు బంగారం 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 చేయకుండా బంగారం తీసుకున్నాడు అప్ప బంగారు తీసుకున్నా పట్టణం వెళ్ళి ఉంటే పుట్టుమంటూ చెప్పకూడదు చెప్పకూడదు అప్ప చెప్పకూడదు కదా వెళ్ళిపోతారు మేము వస్తే మేము ఉండిపోతాం అబ్బాయి బంగారు తీసుకున్నాడు అలా అప్ప అయ్యో ముట్టికి నోటికి ఎంకమ్మా పనుకొచ్చి దొంగతనాలు చేస్తారా ఏ నోడు మాట్లాడేదాయి చిరపరాళ్ళు అయిపోయినాయి వేరేపురా ఎక్కడ రావడా ఈ ముగ్గురు ముండంగా తయారు చేసేవారా రావడా ముగ్గులే ముద్దులు దిగితో పెడతారు వాళ్ళ వడ్డీని వదిలేరా వేరే వాటిల్ని వదిలితే పోయిందా రామ పరుగు 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 మరి పోయిందా రాముండవద్దన్నారు సుబ్బమ్మ సూరమ్మ చంద్రబాబు ఉండుకోండి ముగ్గురు ఎదిగాలు కూడా వెంకటమ్మ కొండకెళ్ళి అలా దొంగతనాలు చేసి ఆలవరి పట్టు వచ్చారండి ఆలవరి పట్టంలో మంగా తయారీ తన ఈడి జోలితోటి ఆలవరి పట్టంలో బొమ్మలు పెళ్లి చేసుకుంటుంది బొమ్మలు పెళ్లి చేసుకుంటుంటే అందులో పుట్టుమన్నట్టుందంట ఉదే మంగ మంగమ్మ మంగమ్మ పువ్వమ్మ వస్తారు అవును మంగమ్మ ఇవరు తారారు ఇక ఎడి గోడలు అడి గోదారు సకార సుఖాదు కుడికి దోలాడు సకార సుఖాదు కుడికి దోలాడు నీకు ఎన్నారో ఉండి పుట్టిలేరు నీకు ఎన్నారో ఉండిరా పుట్టిలేరు నీకు అత్త వారింటి ఏడుమల్లో నీ భర్త గారి చక్కన చిన్నదాన్ని తీసుకుంటూ కాపరి చేసుకుంటుంటే నువ్వు ఎన్నాళ్ళు ఉన్న అమ్మగారింటి కాదు కానీ నీకు అత్తోరింటికి వెళ్ళి వాగోలేదంటే ఉదే మంగ నువ్వు అత్తవారింట్లో ఏ ఏళ్ళున్నా అమ్మవారింట్లో ఏ ఏళ్ళున్నా నువ్వు అత్తింటి దాని కానీ అమ్మిండి దాన్ని కదా అమ్మ ఏడుగొల్లో నీ భర్త గారు చక్రాన్ని కాపరి చేసుకుంటుంటే నువ్వు ఎన్నాళ్ళున్నా పుట్టింటి కాదు కానీ నీకు అత్తోరింటికి వెళ్ళి వాగోలేదంటే ఆ పుట్టుమున్న మాటలకించి ఆడవారి మంగాయతారు ఎలా బాధపడుతుంది వేనాడేది ఆడే బొమ్మలు వేసి
ఆనవారి పట్నంలో ఏకదంగా ఏడుతా వస్తుందండి. ఆనాడు కన్నా తల్లి ఎంకేం చూసి ఒరే మంగ నిన్ను ఎవరు పుట్టాడమ్మా, నిన్ను ఎవరు తిట్టే తల్లి, నీకు డబ్బులు కావాలా, నీకు ధనాలు కావాలా, నీకు లెక్క బిడతలు కావాలా తల్లిని కన్నహ తల్లి ఎంకేం ఏమంటుంటే కూతురు మంగహ తల్లి అంటుంది. అమ్మా నాకు డబ్బులు వద్దు, నాకు ధనాలు వద్దు, నాకు లెక్క బిడతలు వద్దు, నేనంతా వారిలాగే వెళ్ళిపోతారు. సరిగా உள்ளிட்டு சகரா సరిగా உள்ளிட்டு சகரா నాకు ఎన్నాడు ఉండిరా పుట్టిలే తిండిదాన్ని కానీ నేను అమ్మిడిదాన్ని కదమ్మా. నేను ఆడపిల్ల వైపు పుట్టాను, ఆడపిల్ల కాదు, ఆడింటి పేరై పుట్టాను. నా ఇంటికి వెళ్ళిపోతాను, సాగంటే సాగనంటే కాబట్టి నేను చేసుకుంటానని కన్నాతలి ఎంకేంతో కూతురు మంగా తిరుగుతుందండి. ఆనాడు కన్నాతలి ఎంకేం ఏమంటుంది, మంగా నువ్వు అత్తగారికి వెళ్ళిపోతే నాకెవరున్నారమ్మా, నేను తెల్లాళ్ళైతే ఎవరి మొక్కలు చూడాలా, నా నట్టింటే చిట్టాలు వెళ్తారు తల్లి. అమ్మ మంగా అమ్మలు వెళతావు కొమ్మ వెళతావు అత్తవారికి వెళ్ళిపోతావా మంగా అత్తవారిళ్ళకి నువ్వు వెళ్ళితే నేను కలకల మరి కలదప్పి తాదా మంగా కలకల్ల మరి కలదప్పి తాదే నేను చిలకల్ల మరి చిల్లపోతాదా మంగా చిలకల్లా మరి చిన్నపోతాదే చిట్టని మీరు ఎవరే జీతారా మంగా కూతురు మంగ హాజరు పెట్టుకుంటే ఒలే మంగ నువ్వు తెల్లాలే తెవలు చూడాలమ్మా, నువ్వు అత్తవారికి వెళ్ళిపోతే నా నట్టింట చిట్టేది చెప్తారమ్మా, నేను తెల్లాలే తెవలు చూడాలా, కలకల మన ఇల్లు కల తప్పుతుంది, చిలకల మన ఇల్లు చిన్నపోతుందని ఆ కన్నహాతలి ఎంకేమదేవి కూతురు మంగ హాజరు పెట్టుకుని కట్టి నీరు పెడతా ఉన్నానండి. ఆనాడు కన్నాతలి ఎంకేమదేవి అనుకుంటుంది, కన్నాతలి ఎంకేమదేవి అనుకుంటుంది, ఏ కూతురు అన్న అత్తవారింటికి వెళ్ళేటప్పుడు కన్నతల్లి కట్టి నీరు పెట్టిందంటే ఏ కాపురు కూతురు తల్లి నువ్వు అత్తవారింట్లో చక్క మసిలిపోవాలని ఇలా పోయినా చెప్తుందంట. నువ్వు అత్తవారికి మందు నాను వెళ్ళేదే అమ్మ తల్లి మంగా నువ్వు తెల్లారేదా పోనే మంగా నువ్వు మీరు అమ్మ తల్లి మంగా
అత్తవారి ఇంట్లో చక్క మసిలి కోరని అన్నా తన ఎంకేం దేవి కూతురు మంగాతోటి చక్క పోయినా చెప్పి సాకదర కోరెట్టి అయ్యా సాకదరమి గారు ఆవిడ కట్టమంతా పలికి కట్టమంతా ఏంటంటే ఆవిడ కట్టమంతా పలికి కట్టమంతా ఆవిడ కట్నం ఆడుందండి ఆడవారు పట్ల నీకు తిరిగి సారి కబడి పెట్టుకెళ్ళాలి ఆవిడ కట్టమంతా పలికి కట్టమంతా ఆవిడ కట్నం ఆడుందండి పలికి కట్నం 12 ఉందండి ఏంటి పలికి కట్నం 1200 ఆవిడ కట్నం 600 ఏం తగ్గిందిరా బాబు ఆడుకొని కూర్చుంటాయి అడుగు మా గంటలో 50 కొబ్బరి పోతాయి కదా దాని పడి కూర్చుంటాయండి బాబాయ్ ఎప్పుడైతే నాయన సాకల ధరవై కబురెట్టి ఏ కావిడి నుంచి ఎత్తుకేటి బరబర వచ్చిందండి ఆనాడు సాకల ధరవై గారు మంగాధర సారిక వచ్చినట్టయితే నేను మంగాధర కాపు చేయాలని ఒక పూజారో పన్ని ఎక్కడ ఉన్నా ఆ సారికవుడు వచ్చి ఏదో మాయం చేసి ఆ సారికవుడు వెనక పంపేయాల ఏడు పరమతలకు మంగాధర సారికవుడు వస్తే నేను మంగాధర కాపు చేయాలని ఎక్కడ ఉన్నా ఒక పూజార రూపాయలు వస్తున్నాడు సాగ గారు ఊరు ఎత్తండ్రు బాబు ఈ సారికవుడు ఎక్కడ పట్టుకెళ్తున్నారు ఈ సారికవుడు ఎక్కడ పట్టుకెళ్తున్నారే బాబు సారికవుడు ఎక్కడ పట్టుకెళ్తున్నారు బాబు సారికవుడు ఎక్కడ పట్టుకెళ్తున్నారా బాబు సాగల ధరవే సాగర్ ఎక్కడ గారు బాగా చెప్పిలే కాబడుతున్నారు పెద్ద గెట్ట మంది పెంచారు అయినా సారికవుడు ఎక్కడ పట్టుకెళ్తారయ్యా ఆడవారు పాటు దిగుతుంటే చేద్దామండి ఆడవారు పట్ల దిగుతురు పట్టుకెళ్తున్నారు ఎవరికి శంకరబాబు మంగళగిరికండి శంకరబాబుకి పట్టుకెళ్తా ఉన్నారు నేను శంకరబాబు పొదాన్ని అన్నుందా లేదు సుద్రమ్మ అన్నాడు సారికవుడు తెచ్చాడు ఆయన అన్నుందా బాబు చింపేండ్రా పెట్టరా బాబు కాలు కలిపోతుందే బాబు కాలు కలిపోతే కిందకి పలకి అలా ఎప్పుడైతే సాగల ధరవీరు సారికాలు దింపాడండి ఏ కావలసిన ఏ ఎత్తిగడి మనం ప్రారంభించిందండి ఏమి రోడ్డు ఎక్కట శంకరబాబు సారంతా తిరిగి చూసాడు ఏం మాయించారు ఇందరక నాయన మరి ఎవరు సాగల్లో ఎవరో సావడా ఎలా సాగల్లో ఎవరు తారా
ఆనాడు ఎంకబోతా ఉన్నాడు. కరియపొకరబ్బ మాయం చేస్తాడండి, కాపులు పెట్టాడు. పలకిలో మంగతారు ఆలకించి మా అమ్మగారు ఉన్నంత కరియపొకరమే మా అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయి నే కరియాపొకరం తెచ్చుకుంది నీ కాపురం పెట్టుకుంటానని పలకిలో మంగత దిగేసి ఆనూరు పట్టణం ఏకధర్మగా ఇంతా పోతుందండి. ఆనాడు ఎంకరబాబుకుంటా ఉన్నాడు. నా మేనమా కూతురు నా పెద్దరు భార్య వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయి కరియాపొకరం తెచ్చుకుంది కాపురం పెట్టుకుంటాను. కాపురం పెట్టుకుంటే నేను మంగాతతో కాపురం చేయలేని ముందుగా ఆడవారి పట్టు వెళ్ళి కరియాపొకరప్పు కూడా కనపడకాలు చేసాడండి. ఆనాడు మంగైతే ఎలా బాధపడుతుంది. నేను ఎంత మంగమ్మ ఆనాడు మంగాయదారి కూడా పెద్ద పెద్ద అడవులంతా కొండలంతా వెళ్ళిపోతా ఉందండి. ఒట్టుమే వస్త్రాలు లేవు, ఓ కూరదొంగలు దూరిపోతుంది. ఒట్టుమే వస్త్రాలు లేవు, ఊళ్ళంతా రక్తాలు కారిపోతున్నాయి, కాయలు గద్దలకు వెళ్ళాడుతూ ఉన్నాయండి. ఆనాడు పెద్దలకు పోయినానంటా ఉన్నాడు. ఉలే లక్ష్మి మన మంగాయదారి సారికవలు వెళ్ళి 12 అయిపోతుంది, ఎలాగుంటున్నారో ఏం చెప్తున్నారని చూసేద్దామని అదే దారి వస్తా ఉన్నారు. ఆనాడు పెద్దలకు ఉందని చూసేట్టుంది. ఉలే అమ్మ ఆనాడు మంగాయదారి అనుకుంటుంది నా పెద్ద గుజరాలు వస్తా ఉన్నాడు. నా ఒంటి మీద వస్త్రాలు సరిగా లేవు, నా గుళ్ళంతా రక్తాలు గారిపోతున్నాయి, నా బాబుని మగవాళ్ళు అది వేస్తుంది. ఓ భూదేవి అనుకుంటుందండి. ఉదయం భూదేవి ఓ రౌదే భూదేవి ఎవరవుతా భూదేవి ఎవరుతా మంగాధర బాధపడుతోంది. ఉదయ భూదేవి నా మెడవ గోళ్ళ వస్తా ఉన్నాడు. నా ఒట్టిమే వస్త్రాలు లేవు, నా గుళ్ళంతా రక్తాలు కారిపోతున్నాయి, నన్ను జరిగిన ఇప్పుడు దాచుకోమని పళ్ళ బూదెలు పెట్టి పాడుకుంటుందండి. ఆ బూదె కూడా
ఆ నెల ఇచ్చేస్తా ఉంది. ఆ నెలలో భూదేవి కూడా మంగాతల్లి కూడా పుల్లంతా దాచుకుంటా ఉంది. తర్వాత గుండె చూసాడు, ఒరే లక్ష్మి మన మంగాతాన్ని మా చిన్న తమ్ముడు ఎక్కడో ఏం లోడు వేసాడు, ఏం బాధ పెట్టాడు, ఒంటి మీద వస్త్రాలు లేవు, పుల్లంతా రస్తారు గారిపోతున్నాయి, కాకులు గద్దలు కల్లాడుతూ ఉన్నాయి. నీ ఒంటి మొన్న చీర మంగాతరికి, నా ఒంటి మొన్న సారువా నువ్వు కట్టుకుంటూ మంగాతరి చేయబెట్టుకుని తీసుకురమ్మన్నాడు. ఆనాడు మంగాతరి కూడా తోటుకోళ్ళు వచ్చినారు కదా చీర కట్టుకుంటే పెదవా గుందాది ఉంటే బయటపడుతుంది. బాబా గోవిందరాలు నాకెట్టలేని పెళ్లి బాబు దేవ బాబు బాబా తమ్ముడే కళ్ళ బాబా వచ్చింది రాజు దేవ బాబు బాబా ఇది మంది సారా బాబా ఇది మరి బాబు బాబా నాకు ఇష్టలేని పెళ్ళి బాబా నువ్వెలాగే దేవ బాబు బాబా తగిలిన ఉసురు బాబా తప్పగాని కయ్య బాబు బాబా పండ చూరస్తాల బాబా పండరాజే చేడు బాబు అలా ఎప్పుడైతే అయినా ఆనాడు మంగాయతడు అంటుంది, బాబా గోంజరాయుడు నాకు ఇట్టలేని పెళ్లి చేసేవా, నీ చిన్న తమ్ముడు ఎక్కడ చిన్న చూసేవని ఆనాడు మంగాయతని బాధపడుతూ ఉంది. ఆనాడు మంగాయతడు అంటుంటే ఆనాడు మంగాయతని కూడా ఏ నూతులెళ్ళి చూడలిపోయి క్యూరేరు కొట్టి నిలిచిపోయిందండి. ఎండకిండిపోతుంది, వానకి తడిసిపోతుంది. మంగాయతని గుళ్ళే గోపురాలు లేవు. గంధ వ్యాపారస్తులు కూడా చక్క వ్యాపారాలు తీసుకుంటూ ఉన్నారు. మాటలో మాండని మాయమైపోయింది. ఆనాడు మంగాయతని కూడా మాటలో మాండని మాయం చేసింది. ఆనాడు గంధ వ్యాపారస్తులు అంటా ఉన్నారు, మా నువ్వు దియ్యను తెలదో ఎవరు తెలదో, ఎండకి ఎండిపోతున్నావు, వానకి తడిసిపోతున్నావు, ఈ గుళ్ళే గోపురాలు లేవు. మా వ్యాపారాలు చక్కగా సాగినట్లయితే గుళ్ళు కడతాం, ఈ గోపురాలు కడతాం, మంగాపట్నం పేరు పెడతామని మంగాధరి కాళ్ళు చేసి పెట్టుకుంటే ఆ దండం పెట్టుకుంటా ఉన్నారు. మంగాధరి మాయ వల్ల వేసి 2000 వస్తుంది, 2000 వచ్చింది 3000 వస్తుంది, 3000 వచ్చింది 6000 వస్తుంది. అలా రెట్టింపు రెట్టి పెట్టిపోయిందండి. అసలు తీసుకుంటే మంగాధరికి లాభం డబ్బులతోటి ఇలా గుళ్ళు కడుతున్నారు. ఎంత దగ్గర వారు వ్యాపారాలు మరి వ్యాపారాలు హరిగా బచ్చారా సంబారే పేరు మరి సంబారే తేరా సంబారో పొరుగుని సంబారో జిక్క నే సంబారో జిక్క గుమ్మారా పైన మరి గుమ్మారా పైన గుడి కట్టి గుడి పైన గోపురాలు కట్టే మరి గోపురాలు కట్ట మంగబాటు అని పేరులే పెట్ట మరి పేరులే పెట్ట అలా ఎప్పుడైతేనైనా గంధ వ్యాపారస్తులు కూడా మంగాధరి గుళ్ళు కట్టారు, గోపురాలు కట్టారండి. మంగాపట్నం అనే పేరు పెట్టారు. మంగాపట్నం అంటే గడగడ గడగ గంటల మొదలైపోతుంది. వెంకటపల్లి రాబడి తక్కువైపోయింది, మంగాధరికి వచ్చే రాబడి ఎక్కువైపోయింది. అది ఇది నాగా ఉండాలంటే నేను మంగాధరిని కదా, నేను మంగాధరి కాపం చేయనని ఉద్యోగం చూస్తున్నాడు. పొద్దుకు పోయింది ఊరొచ్చిన మత్తిగా ఇచ్చి ఇలా మంగాపట్నం వస్తున్నాడు. నేను మంగాపట్నం రావడా వస్తాడు మంగా కొడుకుని భర్తాలు తిరుమంగా
మంగాతారు అంటుంది, నా భర్త అయితే పట్టబగలు వస్తాడు, లేదంటే సంతకడు వస్తాడు, అర్ధరాత్రి వచ్చి కర్మ మాత్రంగా పెట్టిందండి, గుళ్ళని బిగించేసి గుళ్ళోపల పొందండి. పొద్దుపొడి చేస్తుంది, పొద్దుపొడి చేస్తుంది, తెల్లారిపోతుంది, తెల్లారికంటే ఏడుగొండలోకి వెళ్ళిపోవాలని ఆనాడు వెంకన్నబాబు కూడా ఆనవాడిగా ఏడుగొండలోకి వెళ్ళిపోతున్నాడు. ఆనాడు మంగాతారి గోదిరాల పట్టణం వెళ్ళి ఇలా తోటకోళ్ళు నచ్చింది తట్టింది. ఒరే అక్క, రాత్రిలో నీ భర్తలు వచ్చాను, కలుపుది మరి తగ్గు చేసాడక్క, నా భర్త అయితే పట్టబాబు వస్తాడు, లేదంటే సంతకాడు వస్తాడు, అర్ధరాత్రి వచ్చి కర్మ అతనికే పట్టిందని ఆనాడు గుళ్ళని తీయలేదని మంగాతారి అంటుంటే ఆనాడు మంగాతారి మాట్లాడకించి గోదిరాలంటా ఉన్నాడు. మంగాతారి అంటే మంగాతారి బాధపడుతుందని, మంగాతారి బాధపడుతుందని భార్య లక్ష్మి ఒకటి, ఒలే లక్ష్మి, మీ ఆడవాళ్ళు బుద్ధికి అధిక బుద్ధులు, చెదిరిపోయి వాళ్ళు చేరదిస్తారు, చేరిపోయి వాళ్ళు చెదర కొడతారు, ఇవన్నీ మీలో ఉన్నాయని ఆనాడు పెదబాబు గోదిరాలంటుంటే ఆనాడు మంగాతారి అనుకుంటుంది, మా పెదబాబు గోదిరాలు నన్నే అంటున్నాడు కదా, రాత్రి నేను తప్ప జరిగిన నా భర్త అయితే నేను ఇంటికి వస్తాడని గుళ్ళని తీసి వెంకటబాబు చూస్తా ఉన్నది. ఏడుగొండలో వెంకటబాబు అనుకుంటా ఉన్నాడు. నా మేనబాబు కూతురు నా పెద్దడు భార్య, నా మేనబాబు నా పెద్దడు భార్య రాత్రి ఏదో గొప్ప చెప్పు తీయలేదు, మంగాతారిని కలిసి నేను మంగాతారి కాపం చేయాలని నా మంగాబట్టు వస్తాడు. నే మంగాబాట నే మల్లవాడున్నాడా ఆనాడు వెంకటబాబు అన్నాడు, ఉదే మంగా నీ మేళ కొడుకు భర్తాలు తెలివగా సొమ్ముతో బతకాలే జాతా బాటిల్లా సొమ్ముతో బతకాలే జాతా బాటిల్లా నేను పాదాలే బట్టి పట్టు గడిగినా అవును నేను పాదాలే బట్టి పట్టు గడిగినా పయ్యాట జంగీత పాదాలు తిన్నా అవును ఆనాడు వెంకటబాబు అనుకుంటూ ఉన్నాడు, చేసుకున్న భార్య చేసుకున్నదే, ఉంచుకున్న భార్య ఉంచుకున్నదే, ఏడుగున్న పువ్వు నా చేతితోటి 12 సంవత్సరాలు పెట్టి కాపం చెప్తున్నాను కానీ ఇన్నాళ్ళ ఏనాడు చేయలేదని, ఇలా ఇప్పుడు ఏనాడు చేయలేదని ఆయనకి మంగాతారి వెంకటమ్మ కూడా ఇష్టాలర్పగా కాపం చేసుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే ఇష్టాలర్పగా కాపం చేసుకుంటా ఉన్నారో పొద్దుపొడి చెప్తుంది, తెల్లారిపోతుంది, తెల్లారిపోతే పువ్వు నాచి ఎక్కడికి వెళ్ళి పడుతుందని ఇల్లు తీసి మందిరే చెప్తుందని బాగుపడి మర్చిపోయి ఇలా మంగాబట్టు వెళ్తున్నాడు. నే మంగాబాటు రానా పాంకోడు మర్చిపోయి ఏడుగొండలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎప్పుడైతే అడవాడిగా పాంకోడు మర్చిపోయి ఏడుగొండలోకి వెళ్ళిపోతా ఉన్నాడు, రాళ్ళు తగిలేస్తున్నాయి, రత్తాలు గారిపోతున్నాయి. పాంకోడు లేదే ఏడుగొండలోకి వెళ్ళిపోతున్నాడు. మంగాపట్నం వచ్చాడు. ఉదే మంగా
నా పాంగోళ్ళు చేరే వెళ్ళిపోతాను. 7 పర్వతాలు తీసుకెళ్తాను పాంగోళ్ళు. ఎప్పుడు తీసుకెళ్తానులే. 7 పర్వతాలు ఎప్పుడైతే తీసుకెళ్తావు అప్పుడే ఇస్తాను పాంగోళ్ళు. అలా ఇప్పుడైతే ఆయన ఆనాడు మంగళహారతి ఉంటుందండి. నాదా ప్రేణస్పర తుప్పలం తెలియదు తుర్కనాథం తీసుకొచ్చి దానికి భయపడిపోయి నన్ను పెద్దలు దాచిగా పెళ్లి చేసుకున్నావు. వాళ్ళు దొక్కి కంకరగట్టు భూమధ్యులు బుద్ధిమధ్యులు పెద్దలందరూ కూడా నన్ను పెళ్లి ఆడేవే. మా అమ్మగారి ఇంటికాడ చెప్తావా నీకు ధర్మం ఉందా? ఎప్పుడైతే హెడిగొండలో తీసుకెళ్తావో అప్పుడే పాంగోలు ఇస్తానని పయ్యారు దగ్గర ముడి పెట్టుకుందండి. ఆనాడు మంగాత ఎంకరమ్మ కూడా ఇటు మాట్లాడలేక నేను మంగమ్మ ఎంకల్లా కలిసి కొల్లారా కలిసి కొల్లారా పెడితే మూడంచెలు బాధపడతానని మంగళాతో గ్యాగ్ పెట్టేస్తా ఉన్నాడు. వరసాగి మరి ఇప్పుడు అబ్బాజీ వరసాగి మరి ఇప్పుడు అబ్బాజీ ఒరే భూమి నువ్వు తరపుది భూమాతల చేతరా నువ్వు తరపుది భూమాతల చేతరా నువ్వు వేము అమ్మ ఎవరందారా బాబు అబ్బాయి వరదానరా అలా ఎప్పుడైతే నాయన ఆనాడు మంగాయత్రి అంటుందండి నాదా ఉదే భూమి కొలువు ఏదవునా జాతి ఏదవునా ఇద్దరు అప్పచెల్లెళ్ళు కలుపుది మరి తవ్వు చేసిందండి. మంగాయత్రి బాధపడుతుంటే పూనేజీ మాత్రం ఊరుకుంటుందా? పూనేజీ బాధపడుతూ ఉంది. చెల్లి చెల్లంటావా ఎవరే చెల్లి వరుసకి వెళ్ళిపోతావా వయ్యారే చదివా వరుసకి వెళ్ళిపోతావా వయ్యారే చదివా దానికి ఒప్పులదానా దారాలా చదివా దానికి ఒప్పులదానా దారాలా చదివా పెట్టి మొదలుదానా పొట్టునా చదివా పెట్టి మొదలుదానా పొట్టునా చదివా అయోధువే మంగమ్మ ఎవరంతా దానువా ఎప్పుడైతే ఆయన ఆనాడు భూనాజీ అంటుందండి ఉదయమంగా చెల్లి చెల్లి అంటే ఎవరే చెల్లె వర్త కలుపుతా వయ్యారు సైత జారి గొప్పదా జారాయి సైత ఇట్టి మంది తను పుట్టిన సైత ఇలాలో నా భర్త నీకు దొరికిడని ఆనాడు భూనాజీ అంటా ఉందండి మంగళ మాత్రం ఊరుకుంటుందా? బాబా కుదిరినా Oh
నాదా పెళ్ళాడు నాదా ఎదుగట్టు తుప్పరండి దొరకనా తీసుకొచ్చి నాన్న మాటలు అనిపిస్తావా ఏడుగొండ గుళ్ళు పెట్టినప్పుడు మా అమ్మగారు ఇంటికాడ వదిలేసేవే నాదా ఏడు పర్వతం నా పేట పెట్టాలని మా అంగహాజరు బాధపడుతుంది నువ్వే మాత్రం ఊరుకుంటుందా తలబడి వెళ్ళా నాదు పిల్లరే నాదు పెళ్లి అవ్వలేదన్నావు కలవలేదన్నావు కాదా ఉండి 12 మంది అనుభవంలో తీసుకున్నాను నా తల్లిదండ్రులు తెచ్చేనే నాకు అన్యాయం చేస్తావా నీకు ధర్మం ఉందా నీకు న్యాయం ఉందని పూలు అంటుంది నాదా
పెళ్లి చేసుకున్నావు దుప్పరం తిరిగి దొరకనాదే నీకు వచ్చి నన్ను ఇలా మాట్లాడిపిస్తావా ఉదయ భూమి నీకు ఈత చెట్టినాడు ఇల్లు అయిపోతా తాడి చెట్టినాడు తల్లి అయిపోతాని ఊరేజేరి బాధపడుతుంది మంగాగారి బాధపడుతుంది ఊరేజేరి బాధ అనుకుంటున్నా నాదా నేనేం చేయను పట్టేకండి పొట్లాడేకండి ఉదయ మంగోయ్ ఉదయ భూమి అసలు కరెంట్ లో పడిపోతారా ఉదయ భూమి ఉదయ మంగ నీకు ఆడికి 4 రోజులు వస్తానా నీకు తెచ్చి నీకు తెస్తాను దానికి తెచ్చి దానికి తెస్తాను నీకు తెచ్చి నీకు పెడతాను ఇప్పుడు దాకా దానికడే కదా ఇచ్చింది మంగ నీకు తెచ్చి నీకు పెడతానా దానికి తెచ్చి దానికి పెడతాను నీకు తెచ్చి నీకు పెడతాను నీకు ఆడ 1 వారం రోజులు ఉంటాను నెల ఉండాలా 2 నెలలు ఉండాలా మాట్లాడేసుకుంటున్నారేదే అదే మంగ పెళ్లి పేపర్ ఏ చీర చూసుకోవు అదే చేతో ఉండిపోవని నీకేం చేత తెలుసా నీకు మళ్ళీ మాగర చేయరే భూమి నీకు మాత్రం తక్కువ చేస్తానంటే మంగాదారు జరగంట నీకు మాత్రం తక్కువ చేస్తా ఉండంటే మోజు ఎక్కువ అందుకనే నీకు ఏం తెచ్చింది తెలుసా నీకు బిడ్డ చూపట్టు నీకైనా చేరే అయ్యే నువ్వు బాగా ఎక్కువ మంగ ఇద్దరిని ఏదో బిజీ రోడ్లోనే ఏదో తేగ వ్యాపారం చేసుకోండి మిమ్మల్ని ఇద్దరు పోషిస్తానే తేగ వ్యాపారం చేసుకోండి తెస్తాను తక్కువ చేయను తెచ్చాడు ఎప్పుడైతే బోర్డు పెడతా ఉండిపోతానని నీకు ఎన్ని వచ్చింది 10 రూపాయలకి 5 రూపాయలకి తేగలు అనుకోండి సంవత్సరాలు డబ్బులు దాచి నీకు ఎన్ని వచ్చింది నీకు మెళ్ళని లగ్గించే మంగమ్మ
భూమి నీకు మనం తప్పు చేస్తానా నీకు నడిమికి ఏమంటారు కనకాంబరాలు తెచ్చినావు రోడయ్యాబు అమ్మకేను తెచ్చినావా జోడాలు బజాతావు రోడయ్యా నా బేడ దారుడువా మలుపులు నాకు తెచ్చినావా రౌరయ్యా మంగంకేను తెచ్చినావా రంగయ్య కూరైతే ఏమంగాడు నేను రావా ఒరే వెళ్ళి పోదామయ్యా రాదా ఒరే ఏడు మనం ఎవరికి రాదా కోరేస్తుంటావా నీకేమంటేనంటే కోడి మసం కోరడే కోరింగాలండే కోడి మసం కోరడే కోరింగాలండేను రెండో నాదా భోజనానికి రావయ్యా నాదా మరి ఇంటికి క్యారెట్ ఎప్పుడైతే నాదా కాకలాగుండేను నాదా మరి వెళ్ళి పోదామయ్యా నాదా మరి ఏడు బలం యువతలకి నాదా వేసిదంట నీకేమంటే మేఘమ్మ సంగోరంటే మెచ్చుకోటావయ్యా మేఘమ్మ సంగోరంటే మెచ్చుకోటావయ్యా రెండో నాదా భోజనానికి రావయ్యా నాదా మరి గుర్తు వంకాయ కూర ఉన్నట్టు గుర్తు వంకాయ కూర నాదా గుర్తుగా నేను రాదా మరి వెళ్ళి పోదామయ్యా రాదా మరి ఏడు మనం ఎవరికి రాదా గౌరవిస్తుంటా అందుకే తెల్లవారులు గోక్కుంటూ ఉంటున్నావు నా కాడికి వచ్చాక ఏమంటేనంటే నే పావురాలు మాసువడే ప్రేమతో వండేను పావురాలు మాసువడే ప్రేమతో వండే రెండో నాదా భోజనానికి రావయ్యా నాదా మరి ఇంటికి
వాళ్ళకి తెలదేంటి అలా ఎప్పుడైతే ఆయన ఆనాడు ఎంత ఇద్దరు పిల్లలతో బాధపడలేక మంగాదిని గుడి పక్క పెట్టుకుంటే పూజ ఎన్నో పక్క పెట్టుకుంటే అలా జనాకమైపోయారు గడ్డ చెల్లోడా పెద్దడా ఆయన చూడండి సీతారాపురం అంటే ఇండియన్ నాయకులు గారు ఉండేవారు ఇండియన్ నాయకులు కూడా చాలా చక్కగా పాడుకొచ్చేవాడు ఇండియన్ ఏడుగొండ వారు ఉండేవారు ఏడుగొండ కూడా చాలా చక్కగా పాడుకొచ్చేవారు ఏడుగొండ చెల్లిపోతూ వాళ్ళ కుటుంబకు పాడుకుని చెల్లిపోరండి నేను తురిపి గోదావరి జిల్లాలో మయమారాల తొండింగి మండపంలో తురిపి గోదావరి జిల్లా తొండింగి మండలము తురిపి గోదావరి జిల్లా తొండింగి మండలము por
భయమాలార కరికరమో లేకున్నానా తెల తెల్ల వారకున్న కరికరమో లేకున్నా నే 10 మంది పక్కలుండగా భయమా తల్లి ప్రాణాలు తీసుకుంటున్నా నీ 10 మంది పక్కలున్న ప్రాణాలు తీసుకుని నువ్వే దారిని వచ్చేవమ్మా భయమా తల్లి ఎవరికి తెలియలేదులే నువ్వే దావని వచ్చేవు ఏ దారిని వెళ్ళేవు మా జోడిని ఎడగొట్టినవమ్మ భయమాలార నీకెంతటి నాయమందిరా మా జోడిని ఎడగొట్టేవో నీకెంతటి నాయమమ్మ నన్ను ఒంటర వాడిని చేతుదువా భయమా తల్లి నీ కోరగ తీర్చుకుందివా నన్ను ఒంటర వాడిని చేసి నీ కోరగ తీర్చుకుని నువ్వు పగబట్టి ఉన్నావమ్మ భయమా తల్లి ప్రాణాలు తీసుకుందివా నువ్వు పగబట్టి ఉన్నావు ప్రాణాలు తీసుకుని ఈ పాట రాజుని పాడినప్పుడు పెంజేలా వేడిగొన్నా ఈ పాట రాజుని వాడు పెంజేలా వేడిగొన్నా అరే పెంజేలా వేడిగొన్నా పెంజేలా వేడిగొన్నా కొట్టదు మధ్యన ఎక్కడ వదిలేదా చూసుకో